ప్రభువు నందు సహోదరి సహోదరులకు యేసు ప్రభు వారి అమూల్యమైన నామమున శుభములు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనతో మాట్లాడాలని ఆశించి ఈ వాక్యాన్ని మన ఎద్దుకు తీసుకుని వస్తూ ఉండగా ఈ మాటలు శ్రద్ధగా వినాలి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ వాక్య ధ్యానాలు మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని వాక్యాన్ని మీ వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాం. మరి శ్రద్ధగా విని మీరు మేలులు పొందాలి అని మా ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం. కీర్తన గ్రంథం 5వ కీర్తనలో 4వ చరణాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గమనించండి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన దుష్టత్వాన్ని చూసి సహించలేడు. అందుకే మానవుని యొక్క అంతరంగము దుష్టత్వముతో నింపబడి ఉన్నది గనుక ఆయన మానవుని యొక్క పరిస్థితిని చూసి పరలోక మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న దుష్టత్వాన్ని రూపుమాపాలి అని, మన హృదయాలను పవిత్రపరచాలి అని కల్వరి శిలువలో యజ్ఞమైపోయాడు. ఆ పవిత్ర రక్తాన్ని కార్చాడు. మరి ఏ మానవుని హృదయంలో దుష్టత్వం ఉన్నా ఆయనకి సంతోషం లేదు. ఆయనకే కాదు, ఒక మానవుని హృదయంలో చెడుగు ఉన్నప్పుడు ఆ మనిషికి, ఆ కుటుంబానికి ఏమాత్రము నెమ్మది ఉండదు. అందుకే దేవుడు శిలువలో బలి అయిపోయాడు, రక్తాన్ని కార్చాడు. ఒక్క మాట చెప్పాలి అంటే ప్రతి మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించాలి అని, మానవుని యొక్క హృదయాన్ని పవిత్రపరచాలి అని ఆయన శిలువలో బలి అయిపోయాడు. వింటూ ఉన్నారా? జాగ్రత్తగా గ్రహించండి. నీ హృదయంలో ఇంకా చెడుగు ఉంటే ఆయన బాధపడుతున్నాడు. ఎందుకనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన శిలువలో మరణించాడు. అయినా ఇంకా నీవు నీ హృదయంలో దుష్టత్వాన్ని కలిగి ఉన్నావు అంటే ఆయన నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు. అందుకే ఆయనకి సంతోషం లేదు. దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. ఆయన మన హృదయాలు పవిత్రపరచటానికి వచ్చాడు. ఇంకా ఎంతకాలం దుష్టత్వములో, చెడుగులో ఉండి దేవుణ్ణి బాధ పెడదాం? చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మతాన్ని స్థాపించడం కొరకు కాదు, మనుష్యుల హృదయాలలో ఉన్న దుష్టత్వాన్ని కడిగి శుద్ధి చేయటానికి. అందుకే ఆయన అంటాడు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుగును ఆయన సహించలేడు. చెడిపోయిన మానవుల్ని బాగు చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశ్యం. నోవ కాలములో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు భూలోకం చెడిపోయి ఉంది, అంటే మనుషులందరూ చెడిపోయారు. అందుకే మనుష్యులు రక్షణలోనికి రావాలి అని నోహను ఏర్పాటు చేసుకొని ఆ ఓడను కడుతూ 120 సంవత్సరాలు ప్రజలకు సువార్త చెప్పిన, జలప్రళయం రాబోతుందని చెప్పిన ప్రజలు వినల. ఆ దుష్టత్వములోనే ఉండిపోయారు, ఆ చెడుగునకే లోబడిపోయారు. అందుకే దేవుడు లోకాన్ని చూసి బాధపడి జలప్రళయము ద్వారా ప్రజలను నాశనం చేశాడు. సహోదరి సహోదరుడా, ఇంకా దుష్టత్వం నీలో ఉంటే ప్రభువు ఈ లోకానికి అగ్ని ప్రళయం పంపబోతున్నాడు. ఇప్పుడైనా నీ దుష్టత్వాన్ని, నీ పాపాన్ని, ఆ దుర్గంధాన్ని యేసు రక్తములో శుద్ధీకరించుకుంటావా? ప్రభువు రమ్మంటూ ఉన్నాడు. రక్తం సిద్ధంగా ఉన్నది.
యేసు రక్తము నిన్ను పిలుస్తూ ఉన్నది. ఇంకా ఎంతకాలం చెడుగును హృదయంలో మోసుకుంటూ చెడుగు ద్వారా వచ్చే అల్పకాలపు అసంతోషాన్ని, అల్పకాలపు సుఖభోగాన్ని అనుభవించి నరకానికి పోతాం. ఒక్కసారి ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటూ ఉన్న సోదరి సోదరుడా, ఒక్కసారి దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకొని ఆయన పవిత్ర రక్తములో కడగబడి ఆ చెడుతనాల నుండి బయటికి రావాలి అని, నీ హృదయం పరిశుద్ధపరచుకోవాలని ప్రేమగల దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మంచి తీర్మానం చేసుకోవాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు మనలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.